ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామక ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నేతలు చేస్తున్న రాజకీయం ఆందోళనకర స్థాయికి చేరింది. సుమారు 16,000 మంది నిరుద్యోగ యువకులకు పారదర్శకంగా ఉద్యోగ అవకాశాలు కల్పించిన ప్రక్రియను అభినందించాల్సిన సందర్భంలో విఫలమైన లక్షలాది మంది అభ్యర్థుల నిరాశను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం ప్రమాదకర మలుపుగా మారింది. ఈ తరహా డిస్ట్రాక్టివ్ పాలిటిక్స్ సమాజంలో విభేదాలు సృష్టించి రాష్ట్ర ఉద్యోగ నియామక వ్యవస్థనే దెబ్బతీసే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అయితే ప్రస్తుతం అదే అంశం రాజకీయ వివాదానికి దారితీసింది. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ముగిసిన డిఎస్సి ఉపాధ్యాయ నియామక ప్రక్రియ రాజకీయ చర్చలకు కేంద్ర బిందువుగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం వేలాది ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన నేపథ్యంలో అధికార పక్షం దీనిని పారదర్శక నియామక ప్రక్రియగా అభివర్ణిస్తుండగా, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎంపికల ప్రక్రియపై అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో అధికార ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. డిఎస్సి ద్వారా సుమారు 16,000 మంది అభ్యర్థులు ఉపాధ్యాయ ఉద్యోగాలను పొందగా లక్షలాది మంది అభ్యర్థులు ఎంపిక కాలేకపోయారు. సాధారణంగా ఏ పెద్ద ఉద్యోగ నియామక ప్రక్రియలోనైనా పోస్టుల సంఖ్య పరిమితంగానే ఉండడం వల్ల ఎక్కువ మంది అభ్యర్థులు నిరాశ చెందడం సహజం. అయితే ప్రస్తుతం అదే అంశం రాజకీయ వివాదానికి దారితీసింది. డిఎస్సి పరీక్షలు భారీ స్థాయిలో నిర్వహించారు. దాదాపు 5 లక్షల మందికి పైగా అభ్యర్థులు పరీక్షలు రాశారు. పరిమిత సంఖ్యలో ఉన్న 16,000 పోస్టులలో అర్హులైన వారికి ఉద్యోగాలు వచ్చాయి. ఏ భారీ ఉద్యోగ నోటిఫికేషన్లోనైనా ఇలాంటి పరిస్థితి సహజం. కష్టపడి ప్రయత్నించినప్పటికీ విఫలమైన అభ్యర్థుల మనస్సులో నిరాశ, బాధ ఉండడం సహజమే. కానీ ఈ సహజ అసంతృప్తిని రాజకీయ సాధనంగా మార్చడం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. ప్రభుత్వం ఈ నియామక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించినట్లు ప్రకటించింది. ప్రతి అభ్యర్థి మార్కులు, ర్యాంకులు, స్పోర్ట్స్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ వివరాలు డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా అందుబాటులో ఉంచారు. ఏ అభ్యర్థి పేరు ఎత్తినా నిమిషాల్లో అతని అర్హత, అనర్హతలు స్పష్టమవుతున్నాయి. అయినప్పటికీ వైసీపీ నేతలు అక్రమాలు, పేపర్ లీక్, అన్యాయం అనే నేరేటివ్ను బలంగా ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియా, పార్టీ మీడియా ద్వారా ఈ ప్రచారం తీవ్రంగా సాగుతోంది. వైసీపీ శ్రేణులు విఫలమైన అభ్యర్థులను ట్రాప్లోకి లాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుల్లో పిటిషన్లు వేయండి, మీడియా ముందు నిరసనలు చేయండి, మా ప్రభుత్వం వస్తే మీకు ఉద్యోగాలు ఇస్తామని ఆశలు చూపిస్తున్నారని విమర్శకులు చెబుతున్నారు. ఇలాంటి ప్రోత్సాహం యువతను తప్పుడు కేసులు, రాజకీయ ఘర్షణల వైపు నడిపించి వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడమేనని ఆందోళన వ్యక్తమవుతోంది. నిజానికి ఏ నియామక ప్రక్రియలోనైనా కొందరు విఫలమవడం అనివార్యం. కానీ వాస్తవ సాక్ష్యాలు లేకుండా గాలి ఆరోపణలు చేయడం రాజకీయ లబ్ధి కోసమేనని స్పష్టమవుతోంది. ప్రభుత్వం డిజిటల్ పారదర్శకతను అమలు చేయడం ద్వారా అన్ని సందేహాలకు సమాధానమిస్తుంది. అయినా ప్రతిపక్షం ఈ వాస్తవాలను పట్టించుకోకుండా వ్యతిరేక ప్రచారానికి తెరలేపింది. ఇది జగన్ నాయకత్వంలోని వైసీపీ రాజకీయ శైలికి సాక్ష్యంగా నిలుస్తోందని విమర్శలు వస్తున్నాయి. ఈ తరహా రాజకీయాలు దీర్ఘకాలిక పరిణామాలను కలిగించే అవకాశం ఉంది. ప్రతిసారి ఉద్యోగ నియామకాలు పూర్తయిన తర్వాత రాజకీయ కారణాలతో వివాదాలు సృష్టించి కోర్టుల చుట్టూ తిప్పడం వల్ల భవిష్యత్తు ప్రభుత్వాలు కొత్త రిక్రూట్మెంట్లు చేపట్టడానికి ఆసక్తి చూపవు. ఫలితంగా రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు స్తంభించిపోయి నష్టపోయేది నిరుద్యోగ యువతే. ఇప్పటికే ఉపాధి అవకాశాల కోసం యువత ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈ విచ్ఛిన్నకర వ్యూహం మరింత హానికరం. నిరుద్యోగ యువత ఈ సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. రాజకీయ నాయకులు తమ అధికార లక్ష్యాల కోసం ఏమైనా చేస్తారు. కానీ యువత తమ కెరీర్ను రాజకీయ బలి పశువులుగా మార్చుకోకూడదు. ప్రభుత్వం అందుబాటులో ఉంచిన డేటాను స్వయంగా వెరిఫై చేసుకోవాలి. సాక్ష్యాలు లేని ఆరోపణలకు బలి కాకుండా భవిష్యత్తు పరీక్షలు, నోటిఫికేషన్లపై దృష్టి పెట్టడమే మంచిది. ఒకవేళ నిజమైతే, అక్రమాలు ఉన్నట్లయితే వాటిని ఆధారాలతో కోర్టుల ముందు ఉంచడం సరైన మార్గం. కానీ రాజకీయ ప్రేరణతో జరిగే నిరసనలు, పిటిషన్ల వ్యక్తిగత భవిష్యత్తును దెబ్బతీస్తాయి.
సంఘటనలు రాజకీయాల్లో నైతికత, బాధ్యతల గురించి ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఉద్యోగ నియామకాలు రాజ్యాంగ బాధ్యత మరియు సమాజ అభివృద్ధికి సంబంధించినవి. వీటిని రాజకీయ ఆయుధాలుగా మార్చడం సమాజానికి మేలు చేయదు. పారదర్శకత, మెరిట్ ఆధారిత నియామకాలు ప్రోత్సహించాల్సిన నాయకులు వాటిని వివాదాస్పదం చేయడం దురదృష్టకరం. ప్రస్తుతం రాష్ట్ర యువత ఉపాధి సమస్యలతో పోరాడుతోంది. విద్య, నైపుణ్యాలు, ఉద్యోగాలు అన్నీ కలిపి సమగ్ర అభివృద్ధి అవసరం. రాజకీయ పక్షాలు ఈ సమస్యను పరిష్కరించడానికి సహకరించాలి, కానీ వ్యతిరేకత కోసం మాత్రమే ఉపయోగించుకోకూడదు. వైసీపీ ఈ విషయంలో బాధ్యతాపరంగా వ్యవహరించాలని ప్రజలు ఆశిస్తున్నారు. చివరిగా డిఎస్సి విజయం సాధించిన 16,000 మంది ఉపాధ్యాయులు, వారి కుటుంబాలు సంతోషించాల్సిన సమయం. విఫలమైన వారు మళ్లీ ప్రయత్నించడం, నైపుణ్యాలు మెరుగుపరుచుకోవడం ద్వారా ముందుకు సాగాలి. రాజకీయ బురదలో పడకుండా స్వయం విశ్వాసంతో ముందుకు వెళ్లడమే యువతకు సరైన మార్గం. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో ఒక పాఠంగా మారాలి. అభివృద్ధి, పారదర్శకత, యువత సాధికారతకు మద్దతు ఇచ్చే రాజకీయాలు మాత్రమే భవిష్యత్తుకు మేలు చేస్తాయి. విచ్ఛిన్నం, విభేదాలు, తప్పుడు ప్రచారాలు కేవలం స్వార్థ లక్ష్యాలను మాత్రమే సాధిస్తాయి. ఆంధ్రప్రదేశ్ యువత ఈ సవాలును అవకాశంగా మార్చుకొని ముందుకు సాగాలని ఆకాంక్ష.